దేవుని నామానికి స్తోత్రము. దేవుడి సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరితో ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. ఈరోజు దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాలని ఆశపడుచున్నాడు. అదేంటంటే కీర్తన గ్రంథం 128వ అధ్యాయము మొదటి 2 వచనంలో చూద్దామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాడంటే యెహోవా యందు మనం ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. అంటే భయం ఉంటే భక్తి ఉండదండి. కొంచెం మందిలో భక్తి ఉంటే భయం ఉండదు. కానీ దేవుడి ఎడల మనము భయపడాలి, భక్తి కూడా కలిగి ఉండాలి. ఆయన త్రోవలందు మనం నడవాలి. అంటే ఆయన ఏదైతే మార్గాలు మనకు చూపిస్తున్నాడో, ఏదైతే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడో అవన్నీ కూడా మనం తెలుసుకుని ఆయన ఏ త్రోవ అయితే మనకు చూపిస్తున్నాడో, ఏ మార్గం అయితే మనకు చూపిస్తున్నాడో ఆయన త్రోవలందే మనము నడిచేవారు అంటే ధన్యులుగా మారతామటండి. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నిజమేనండి. మనం తెచ్చుకున్నది ఒక్కొక్కసారి అనుకుంటుంటాం, ఇదిగో ఈరోజు ఇది తెచ్చుకున్నాను, చక్కగా పిల్లలకి అది కొని పట్టుకెళ్ళచ్చు, ఇది కొని పట్టుకెళ్ళచ్చు. కానీ అక్కడ నీవు తెచ్చిన ప్రతి రూపాయి నువ్వు సంతోషంగా ఖర్చు పెట్టుకోవాలంటే దేవుని యొక్క కృప నీ మీద ఉండాలి. దేవుడి యొక్క జాలి, కనికరము అన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనము మన రెక్కల కష్టార్జితం తినగలం. లేకపోతే చూడండి, అనుకోకుండా తెలియని దెబ్బలు తగులుతూ ఉంటాయి, తెలియని రోగాలు వస్తూ ఉంటాయి. ఈ డబ్బులతో ఈ ఖర్చు పెట్టచ్చులే, ఈ దాసాను కదా ఈ నెలంతా, దాంతో ఇది ఖర్చు పెట్టచ్చులే అనుకుంటాం. కానీ దేవుడు దయ ఎప్పుడైతే మన మీద ఉందో అప్పుడు మాత్రమే మనం రెక్కల కష్టార్జితం మనము అనుభవించగలుగుతాం. కాబట్టి ఏం చేయాలండి, ఆయన ఏదైతే మార్గం మనకు చూపిస్తున్నాడో ఆ మార్గంలో మనందరం కూడా నడిచేవారిగా ఉండాలి. భయభక్తులు కలిగే జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. క్రైస్తత్వం అంటేనే భయభక్తులు కలగ జీవితం. జాగ్రత్తగా మనం ఆయనలో నడవాలి. అలా నడిచినప్పుడు ఏమంటున్నాడంటే, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. ప్రతి విషయంలో, ఏ విషయంలో అయినా నీకు మేలు కలుగుద్దండి. మంచి చేస్తాడు దేవుడు. దేవుడు అందరికీ కూడా మంచి చేసే దేవుడు. కాబట్టి మనకి మేలు కలగాలనే, ఒక తల్లిదండ్రులు బిడ్డలకి మేలు కలగాలని చూస్తారు. అలాగే దేవుడు కూడా మనకు మేలు కలగాలని చూస్తాడు. కాబట్టి మనందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనకి ఏదైతే ప్రతి రూపాయి ఏదైతే వస్తుందో, మన కష్టార్జితం ఏదైతే ఉందో అది దేవుని చేతిలో పెట్టి, ప్రభువా నాకు ఈరోజు మంచి ఆరోగ్యం ఇచ్చావు, చక్కగా పనిలోకి వెళ్ళడానికి మార్గం చూపించావు, మంచి జీతం వచ్చింది, ఇది నెలంతా నాకు సరిపోవడానికి, నా కుటుంబానికి సరిపోవడానికి, బిడ్డలకు కావాల్సిన అవసరాలను తీర్చుకోవడానికి మీరు కృప చూపించండి ప్రభువా అని దేవుడి సన్నిధిలో పెట్టి ఇప్పుడైతే ప్రార్థన చేస్తావు, నువ్వు చక్కగా నీ రెక్కల కష్టార్జితాన్ని అనుభవిస్తావు ఆనందంతో. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఎడల మనము ఎంత కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటూ మనము ప్రతి విషయంలో కూడా ఆయన్నే మహింపరచాలని ప్రభు పేరిట వేడుకుంటున్నానండి. దేవుడు ఈ కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సృష్టికర్త, గొప్ప దేవుడానికి స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభు, వాక్యం వింటున్న ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారు ఏమైతే తండ్రి ప్రభు తెచ్చుకుంటున్నారో అవి వారి కుటుంబానికి, వారి బిడ్డలకి సమృద్ధి కలిగేలాగా దీవిస్తారని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమతండ్రి. ఆమేన్. దయచేసి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.